రోజు రోజుకి మన హిందువుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాల యొక్క పరువు తీస్తూనే ఉన్నారు. వెర్రి వేలం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు గూడా ఏది భక్తితో, ఏది ముక్తో, ఏది రక్తో చెప్పకుండా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వదిలేస్తున్నారు పిల్లల్ని. చండాలం అయిపోతున్నారు. ఒక తిరుమలని లేదు, ఒక శ్రీశైలం అని లేదు, ఒక అరుణాచలం అని లేదు, ఒక అన్నవరం అని లేదు, ఒక కనకదుర్గమ్మ అని లేదు. అది ఒక టూరిజం ప్లేసా? లేకపోతే డివోషనలా? ఏంటి ఒక అర్థం లేదు, పర్థం లేదా? మోడర్న్ డ్రెస్సులేస్తూ అలిపిరి మెట్లపై ఈ 'పుష్ప 2'లో ఉన్నటువంటి 'కిస్సిక్' అనే సాంగ్‌కి ఒక యువతి డ్యాన్స్ చేసి దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంటే వాళ్ళు భక్తితో వచ్చి అసలు ఫస్ట్ అలాంటి దుస్తుల్లోనే రాకూడదనుకుంటే మోడర్న్ డ్రెస్సుల్లో అంటే తల్లిదండ్రులను ఫస్ట్ అనాలి. చండాలం అయిపోయారు అసలు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము గొప్ప చండాలంగా తయారవుతున్నారు పిల్లలు కూడా. ఎవడి చేతిలో పెడితే వాడి చేతిలో ఫోన్ ఉంటుంది. వెంటనే ఒక వీడియో తీసి పెట్టేయడమే వ్యూస్ కోసం. ఎక్కడికి వెళ్తున్నాం? దేనికోసం వెళ్తున్నాం? ఈ మధ్య అయ్యప్ప భక్తులు కూడా చండాలంగా తయారయ్యారు. సరే, వావర మసీదుకి వెళ్ళడం పక్కన పెడితే ఇక్కడ వీడియోలు చేసుకుంటూ అలాగుండకండి, ఇలాగుండకండి, స్వాములు అలాగుంటున్నారు, ఇలాగుంటున్నారని కొంతమంది ఏమో అవేర్నెస్ తీసుకొస్తున్నట్టు కొన్ని చండాలమైనటువంటి వీడియోలు చేస్తూ అయ్యప్ప స్వామి యొక్క ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. అసలు ఫస్ట్ మీరు దేవుడి పైన ధ్యాస పెట్టండి. మీరెందుకు ఈ వీడియోలు, రీల్స్ అని? మీ బ్రతుకు యూట్యూబే అయినప్పుడు దాంట్లో ఏ వీడియోలు అయితే అవి తీయండి. కానీ మీరు అయ్యప్ప స్వామి గురించి అవేర్నెస్ మీరు తేకండి. అంటే అవేర్నెస్ తీసుకురాకండి అంటే ఏది అవేర్నెస్ అది తీసుకురండి. తిండి గురించి ఎప్పుడు చూడండి తిండి గురించి. ఇంకేం లేవా? అదే వావర మసీదుకి వెళ్ళకండి అని ఒక స్వామి కూడా చెప్పట్లేదు. ఈరోజు ఆ యువతనైతే పోలీసులు పట్టుకోవడానికి అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈరోజు ఆ యువతనైతే పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయి ఎక్కడుందో ఆ చిరునామా అయితే వెతుకుతున్నారు. అయితే ఈ అమ్మాయికి ఆ విషయం తెలిసి ఇప్పుడు మరొక వీడియో విడుదల చేసింది. క్షమించండి, తప్పు అయిపోయింది అంటూ. కానీ అమ్మాయిపై అయితే కేసు నమోదు చేశారు. అమ్మాయిని కనీసం కౌన్సిలింగ్ ఇప్పించడానికి, అలాగే తల్లిదండ్రులను అయితే పట్టుకొని కౌన్సిలింగ్ ఇప్పించడానికి అయితే 2 పోలీస్ స్టేషన్లు, తిరుపతిలో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. కాబట్టి మీ పిల్లలకి చెప్పండి, ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలనేది చెప్పండి. మీరు మామూలుగా టూరింగ్ ప్లేస్కి వెళ్తే చేసుకోండి ఎలా పడితే అలాగా. అంతేగాని అతి పవిత్రమైనటువంటి మన హిందువులకి పవిత్రమైనటువంటి ప్రదేశం తిరుపతి. దాని దగ్గర మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి.